ఈరోజు మంచి రెసిపీతో వచ్చాను. చాలా హెల్దీ రెసిపీ ఉంది. ఇప్పుడు మునగాకు కడిగి పెట్టుకోనని చెప్పా కదా, మునగాకు మొత్తం ఇలా వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడి వేసేసుకోవటమే. అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి రెసిపీతో వచ్చాను. చాలా హెల్దీ రెసిపీ. మనం ఎప్పుడైనా మునగాకు కారపొడి అటువంటి చేసుకుంటాం కదా, కానీ కర్రీ ప్రిపేర్ చేయము. ఇప్పుడు కర్రీ చూపిస్తాను. చాలా హెల్దీ. మనకి మునగాకు 300 రోగాలు పోగొట్టుతుందంటండి డాక్టర్స్ చెప్తున్నారు. కొంచెం చేదుకుంటుందని మనం ఎవరూ వాడం కదా, కానీ చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ ఆకు చాలా హెల్దీ అని చెప్పాను కదా, పిల్లల్లో ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఎక్కువ ఐరన్ ఉంటుంది. అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా రక్తం బాగా పట్టడానికి ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళు షుగర్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందండి. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. రోజు కారపొడి చేసుకొని ఒక ముద్ద తినమంటారు కదా, కారపొడి రెసిపీ మన అందరికీ తెలిసిందే. కానీ ఇలా వగరు లేకుండా వేరే కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మనం ఏ ఆకైనా కూడా ముందు శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని ఆరబెట్టిన తర్వాత ఇట్లా తీసుకోవాలి. ఏ ఆకుకూర అయినా కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా, మునగాకు కూడా అంతే తీసుకోవాలి. మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయకుండా ఇలా ఎండుమిర్చి పల్లీలు ఫ్రై చేసుకుంటే మనకు ఆ వగర అనేది తగ్గుతుంది అనమాట. ఇలా ఫస్ట్ పల్లీలు ఎండుమిర్చి లైట్గా ఫ్రై చేసి పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ వేసుకుందాం. మనకి మునగ చెట్టు చాలా తక్కువ ప్లేస్లోనే పెంచుకోవచ్చండి. మందులు అటువంటి ఏం లేకుండా ఈజీగా పెరిగే మొక్క. చూసారు కదా, మనకి పల్లీలు వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ముందుగా పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకున్నాము. అలాగే 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఆవాలు, మంచి అరోమా కోసం 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కరివేపాకు ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం మనకి ఫ్రై అవ్వాలన్నమాట. దంచిన 2 వెల్లుల్లిపాయలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మనకు ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఈ మాత్రం ఆనియన్స్ వేసుకుంటే మనకి కొంచెం వగర అనేది తగ్గుతుంది. ఈ సమ్మర్లో మనకి ఎక్కువ ఆకుకూరలు తింటే చాలా మంచిది అని చెప్పాను కదా అన్ని వీడియోస్లో. మునగాకుతో పప్పు చేసుకోండి, ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. కారప్పొడి అయితే అందరికీ తెలిసిన విషయమే కదా. మునగాకు చాలా ఐరన్ ఉంటుంది, పిల్లలకి చాలా మంచిది అనమాట. మనకి పప్పు సాంబార్ అటువంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా కూడా ఈ మునగాకుతో ఇలా చేసేస్తే మనకు ఆకు ఎక్కువ తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మునగాకు కడిగి పెట్టుకోనని చెప్పా కదా, మునగాకు మొత్తం ఇలా వేసుకోవాలి. మనకి అన్ని ఆకుకూరలాగే మునగాకు కూడా ఈజీగా మగ్గిద్ది అనమాట. చాలా అంటే చాలా ఐరన్ ఉంటుందండి. పిల్లలకి బ్లడ్ పట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్య పిల్లల్లో మనకి ఎక్కువ కాలు నొప్పులు, అలాగే రక్తశాతం చాలా తక్కువ ఉంటుంది కదా, మునగాకు రెసిపీస్ ఎక్కువ ట్రై చేయండి. మనకి తోటకూర చుక్కకూర ఎలా మగ్గిపోయింది, ఆకుకూర కూడా లేతది తీసుకుంటే బాగా దగ్గర పడి బాగా మగ్గిద్ది అనమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పూర్తిగా ఆకు దగ్గరకు వచ్చేంత వరకు మగ్గనిద్దాము. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పల్లీలు ఇలా మిక్సీ వేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా పొడి అయిపోయింది. ఈ పొడి మనకి రెడీ అయిపోయింది. ఈ పొడి మెయిన్ అనమాట, అసలు స్కిప్ చేయొద్దు. మనకి మునగాకులో ఉండే వగర అనేది తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. మన మునగాకు చాలా ఎక్కువ వేసినా కూడా మగ్గేపాటికి చాలా తక్కువ అయింది. అందుకని ఆకుకూర అనేది ఎప్పుడైనా ఎక్కువ చేసుకోవాలి.
మనకి ఆ స్టీమ్కే మగ్గిపోయిద్ది అనమాట. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేద్దాం. మగ్గిందేమో చూద్దాము. మనకు ఆల్మోస్ట్ మునగాకు ఫ్రై అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఫైనల్గా మనం మిక్సీ వేసుకున్న పల్లీలు ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి. ఏ ఆకులో అయినా కూడా సాల్ట్ అనేది తక్కువే పడుతుంది అనమాట. అన్ని ఆకుకూరలో కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది, ఎందుకంటే పులుపు అటువంటిది ఏమీ వేయలేదు కాబట్టి దీనికి కూడా చాలా తక్కువే పడుతుంది. మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడి వేసేసుకోవడమే. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 300 రోగాలు తగ్గిస్తుందంటండి. కాకపోతే మనం ఎక్కువ ములక్కాయలు తెచ్చుకొని సాంబార్ పెట్టుకుంటాము, ఆకు అనేది పెద్దగా వాడమన్నమాట. మనకు కాకరకాయ చేదైనా కూడా ఎలా చేసుకుంటాము, ఇది కూడా కొంచెం చేదు అనేది ఉంటుంది, అదే వగరగా అనిపిస్తుంది. అయినా కూడా చేసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే నిజం చెప్తున్నాను, బ్లడ్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది అనమాట. ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఒకసారి సాల్ట్ చెక్ చేశానండి, ఎంత టేస్టీగా ఉందో. అసలు మునగాకంటే నమ్మరు. కొంచెం కూడా వగరు కానీ చేదు కానీ ఏమీ లేదు, ఎందుకంటే మనం పల్లీలు పౌడర్ వేసాం కదా. టేస్ట్ అనేది చాలా బాగుంది. చూసారు కదా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. మనకి మునగాకు 300 రోగాలని తగ్గిస్తుందంటండి, అంత మంచిది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వారానికి 2-3 సార్లు ఒక రోజు పప్పు కానీ ఇలా ఫ్రై కానీ అలాగే కారపొడితో కానీ పెట్టండి. ఐరన్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ పర్సంటేజ్ ఈజీగా వస్తుంది అనమాట. నేను ఎన్నిసార్లు ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే మా పిల్లలకి ఎక్కువ చేసి పెడతాను, అంత మంచిది అనమాట. ఒకసారి ఇలా ఫ్రై మాత్రం చేసి పెట్టండి, చాలా బాగుంది. అస్సలు చేయదనిపించదు, వాళ్ళు మునగాకని కూడా నమ్మరండి, అంత బాగుండిద్ది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.